హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం మాట్లాడే టాపిక్ వచ్చేసరికి మీరు తమిళ అప్లోడ్ చేసి ఉంటారు. సో ఏమంటే సో బీకామ్ గ్రాడ్యుయేట్ 2010 బ్యాచ్. సో 10 ఇయర్స్ గ్యాప్ పెట్టుకొని ఐటీ జాబ్ ఎలా కొట్టాడు ఈ విషయం పైన ఈరోజు ఈ వీడియోలో మీకు చెప్తాను. సో ఎలా ఎలా బ్యాక్ డోర్ జాబ్ ఎలా ట్రాన్సిషన్ అయ్యి ఐటీ సెక్టర్లో కొట్టాడు అనేది. సో మన ఛానల్ ఎవరైతే కొత్తగా వాచ్ చేసినారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో. సో ఫస్ట్లీ అండి, సో నేను చెప్పేది ఒక క్యాండిడేట్ గురించి. సో నేను నేమ్ అనేది ఏమి మెన్షన్ చేయట్లేదు. సో ఆ క్యాండిడేట్ 2010 బ్యాచ్ బీకామ్ గ్రాడ్యుయేట్. దట్ టు లైక్ ఈ కంప్లీటెడ్ ఈజ్ ఎంబీఏ. సో ఎంబీఏ 2010 బీకామ్ అండి, 2012కి ఎంబీఏ కంప్లీట్ అయింది. సో తను ఎలా వెళ్ళాడు అంటే బ్యాక్డోర్ జాబ్ నుండి అంటే తనకి వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఇలా బ్యాక్ డోర్ నుండి తెలిసిన వాళ్ళు సో ఎక్స్పీరియన్స్ ఇస్తారంటే సో వాళ్ళకి కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళ ద్వారా ఎంత ఉంటే ఎక్స్పీరియన్స్ అంత పెట్టి సో 2020లో జాబ్ కొట్టాడు. సో మీకు 2020లో జాబ్ వచ్చినప్పుడు సో మీకు డౌట్ రావచ్చు, సో వర్క్ ఎలా మేనేజ్ చేసేవారు, బీజీవి అంతా బీజీవి ఎలా అయినప్పుడు సో వర్క్ ఎలా మేనేజ్ చేసేవారు, అంత గ్యాప్ ఉంది కదా అంటే సో దానికంటే సో తను అలా వెళ్ళినప్పుడు సో 2010 బ్యాచ్ అయితే 20కి 10 ఇయర్స్ అవుతుంది. సో 2012 ఎంబీఏ డిగ్రీతో వెళ్ళారు కాబట్టి 8 ఇయర్స్ వస్తుంది. సో వాళ్ళు 8 ఇయర్స్ పెట్టారు. 8 ఇయర్స్ టోటల్ 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ పెట్టి సో వెళ్ళారు. మీకు ఒక థాట్ వచ్చిండొచ్చు, ఏ డొమైన్ లో వెళ్ళారంటే సో నాకు అంత ఐడియా లేదంటే సో వాళ్ళైతే ఏదో ఆర్కిల్ డొమైన్ లో వెళ్ళారంట. సో అలా వెళ్ళారండి. సో మీకు డౌట్ వచ్చింది, 8 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కదా భయ్య, ఇంటర్వ్యూ ఎలా క్రాక్ చేశారు, ఏ వే యూస్ చేసి వాళ్ళు క్రాక్ చేయించారంటే సో అప్పుడు 2020లో అండి. సో అందరికి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి. అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కోవిడ్ సిచ్యువేషన్ లో. సో వాళ్ళు అతను ఇంటర్వ్యూ తనైతే క్రాక్ చేయలేదు. సో తన ప్లేస్ లో వేరే వాళ్ళు హెల్ప్ తీసుకొని ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేశారు. అదొకటి అయితే. సో వర్క్ ఎలా మేనేజ్ చేసేవారంటే సో తనకి తెలిసిన వాళ్ళు బ్యాక్గ్రౌండ్ నుండి హెల్ప్ చేశారు కాబట్టి సో వాళ్ళ దగ్గర 2-3 మంత్స్ అక్కడే స్టే చేసి సో వచ్చిన డౌట్స్ యాజ్ వెల్ as అన్ని సో వాళ్ళ ఫ్రెండ్స్ తోనే రెక్టిఫై చేయించుకొని అలా అయితే 3 మంత్స్ 6 మంత్స్ దాకా సర్వైవ్ అయ్యాడు. సో సర్వైవ్ అయిన తర్వాత సో తను ఇప్పుడైతే జెన్యున్ ఎక్స్పీరియన్స్ అయితే తీసుకున్నాడు. సో ఇప్పుడైతే తను మంచి సిటీస్ తోనే జాబ్ పొందాడు. సో ఇప్పుడు మంచి బిగ్ ఎంఎన్సీస్ లో అయితే వాళ్ళు వర్క్ చేస్తున్నారు. సో ఇలా అండి. సో బీకామ్ 2010 టు ఇప్పుడు ఇలా అయితే బ్యాక్డోర్ జాబ్స్ ద్వారా అయితే తను ఐటీ సెక్టర్ అయితే ఎంటర్ అయ్యాడు. సో ఇదండి, మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.